చూసారా అసలు ఎట్లా ఉన్నాయో. అసలు మనకి రికార్డ్ బ్రేక్ అన్నమాట ఇది. ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా చాలా బాగుంటుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, పైన కొన్ని కూరగాయలు ఉన్నాయి, కోసుకుందాము. చక్క ఫ్రెష్గా కోసిన కూరగాయలతోటి మంచిగా ఒక రెసిపీ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి కాకరకాయలు చూసారా అసలు ఎట్లా ఉన్నాయో. ఇంత పెద్ద పెద్ద కాకరకాయలు ఇదిగోండి ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు వీటిని కోసుకుని అప్పటికప్పుడు కోసి కూర వండుకుంటే అబ్బా అబ్బా. ఇక్కడ చూడండి పెద్దగా చక్కగా పెరిగినాయి. ఇవి కోద్దాం ఇప్పుడు. కొత్తిమీర అయితే ఇక్కడ మన పసుపు మొక్కల్లో వేసింది కదండి, ఇదంతా కూడా వర్షానికి కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అటు లోపల దానికి అసలు గాలి తగలక పెరగట్లేదు, అది కోసేస్తున్నాను ఇప్పుడైతే. ఇగోండి వంకాయలు అయితే ఉన్నాయి, కోసేస్తున్నాను ఇప్పుడు. ఇవి కూడా వంకాయలన్నీ కూడా కోసేసుకుందాము. ఇంకా ఇక్కడ బీరకాయ ఉంది, కొంచెం అది ఉంచుదామా కోద్దామా అని ఆలోచిస్తున్నాను, తర్వాత చూద్దాము. ఇదిగోండి ఇవాళ సరిపడా కొత్తిమీర, వంకాయలు, అలాగే పూజకి పువ్వులు ఇవన్నీ కూడా కోసేసుకున్నాను. ఇంకా కిందకి వెళ్తే పని చేసుకోవాలి. మనకి దోసకాయ కూడా వచ్చిందండి. ఇక్కడ ఒక దోసకాయ ఉంది, అది కూడా కోసేద్దాము. వంకాయ దోసకాయ రోటి పచ్చడి చేసుకుందాము, ఓకేనా? ఇక్కడ ఇంకొక పెద్ద దోసకాయ ఉందండి, ఇది కూడా కోసేద్దాము. మనకి దోసకాయలు కాయడం అంటే అసలు ఇక దాన్ని మించిన సంతోషం లేదనిపిస్తుంది నాకు. ఇక్కడ కూడా ఒకటి దూరుందండి, ఇదిగోండి చూస్తున్నారా, ఇక్కడ ఒకటి దూరుంది, ఇక్కడ ఒకటి ఉంది. వావ్, ఇవాళ 4 దోసకాయలు వచ్చినాయి ఏకంగా. ఇక అసలు మనకి రికార్డ్ బ్రేక్ అనమాట ఇది. చూసారా 4 దోసకాయలు కాసినాయి. ఇది ఇక్కడ దోమకాటు పడినట్టుంది, అందుకే పెరగలేదు. మొత్తానికైతే అసలు ఫుల్ హ్యాపీ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే కాకరకాయ ముక్కలు కొంచెం ఇలా చక్రాల్లాగా కట్ చేసుకుని మజ్జిగ అండి, కొంచెం పల్చటి ఒక 2 స్పూన్లు పెరుగుని గెలకొట్టేసేసి మజ్జిగలో ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. దీనిలోకి కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా మనము పసుపు, కొంచెం ఒక తరక చింతపండు కూడా వేసుకుంటే ఏంటంటే చేదు రాకుండా బాగుంటుంది అనమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇట్లా నేనైతే ఉడకబెట్టడానికి పెట్టేశానండి. ఉడకడానికి మొత్తం నీళ్ళంతా ఏమి అవసరం లేదు, కొంచెం మునిగేటట్టుగా మనం చూసి పోసుకోవాలి. మజ్జిగ అనేవి పోసుకుని మొత్తం మంచిగా ముక్క ఉడికేటట్టుగా ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుందండి. ఎక్కువ అవసరంలా, 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. నీళ్ళన్నీ ఏమి అవసరం లేదు. ఇదిగోండి ముక్కలన్నిటినీ కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా కలెక్ట్ చేసేసుకుని ఎక్స్ట్రా మజ్జిగని పారబోసేసుకోవచ్చు. ఆరిన తర్వాత మొక్కల్లో కూడా పోయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనము ఇంకొక పాత్ర తీసుకుని దానిలోకి, నేనైతే ఇండక్షన్ మీదే వంట చేస్తున్నాను ప్రస్తుతం. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. కొంచెం ఆయిల్, మరీ తక్కువ ఆయిల్లో అయితే అంత టేస్టీగా ఉండదు. చాలా తక్కువ తింటాం మేము అనుకుంటే అది మీ చాయిస్ అండి. కొంచెం ఆయిల్ అయితే సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపు గింజలు, పప్పులు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవాలి. నాకైతే ఈ పులుసు కూరలోకి పప్పులు బాగా ఇష్టం అండి. ఇంకా అది మీ చాయిస్, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. పోపు గింజలు వేగినాక వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ పులుసులోకి ఉడికి బాగుంటాయి ఎల్లుల్లిపాయలు. సో ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం సరిపడా వేసుకుని, ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. మనం ముక్కల్లో కూడా ఇందాక పసుపు వేసాం కదా, కొంచెం వేసుకోవాలి పసుపు. ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగితే చాలండి. ఉల్లిపాయ కొంచెం వేగంగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు, ఇవి కూడా వేసి మంచిగా వేగనివ్వాలి రెండింటిని. అయితే కాకరకాయ ముక్కలు ముందు కొంచెం నూనెలో వేసి తీసుకోవచ్చు, లేదంటే దీంతో పాటు కలిపి వేయించవచ్చండి. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారా ముక్కలు అవి చక్కగా మంచిగా వేగినాయి కదా.
ఇప్పుడైతే నేనేమి ఉప్పు వేయలేదు. ఉప్పు వేసి కొంచెం మళ్ళీ ఒక 1 మినిట్ పాటు వేయించాలి. ఉడకబెట్టేటప్పుడు కూడా మనం ఉప్పు వేసాం కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి ఉప్పు. ఇండక్షన్ ఊరికే అడుగు పడుతుంది, ఆపి చేస్తున్నా. కొంచెం ఉప్పు వేసినాక మళ్ళీ ఒక క్యాండీమ్మా ఎవరు వచ్చా ఆగు వేగనివ్వాలండి. తర్వాత మామూలుగా ఇప్పుడు ఇవి 1/2 కేజీకి కొంచెం తక్కువ, 1/4 కేజీకి ఎక్కువ ఉన్నాయి. దీనిలోకి ఏంటంటే ఒక నిమ్మకాయ అంత చింతపండు పడుతుంది. నా దగ్గర పులుసు తీసింది ఉందండి, సో పేస్ట్ వేసేస్తున్నాను. కొద్దిగా చూసుకుని వేసుకోవచ్చు. నాకు ఇట్లా ఇష్టం, కాకపోతే ఈ మధ్య చాలా తక్కువ చింతపండు తినట్లేదు కనుక పేస్ట్ తీయట్లేదు. ఇది మొన్న వినాయక చవితికి పులిహార అప్పుడు చేసి ఉందన్నమాట. దీనిలోకి రుచికి తగినంత కారం అండి. కారం అయితే మాత్రం అసలు శైలజ గారి కారం ఒక రేంజ్లో ఉంది. ఇది నేను కూరకారం చేసుకున్నానండి. కూరకారము ఈ మధ్య వాళ్ళు కూరకారం కూడా తయారు చేశారంట, నాకు మొన్న తెచ్చిచ్చారు. ఇంకా ఓపెన్ చేయలేదు, చేసినాక ఎట్లా ఉందో చెప్తాను. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఇదిగోండి బెల్లము. ఇది పుల్లగా తీయగా చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారా చక్కగా అయిపోయింది. అయితే నేను లాస్ట్ ఆఫ్ చేయకముందు క్లిప్పు అది మర్చిపోయానండి, ఆన్ చేశాను అనుకుని మాట్లాడేశాను. దీంట్లోకి డిష్ అవుట్ చేస్తాను, తీరా చూస్తే అది ఆన్ చేయలేదు అనమాట. ఇలా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అదే మీరు ముక్కలు ముందే వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఆయిల్లో వేయించుకుని తీసి అప్పుడు ఆయిల్లో సేమ్ ప్రాసెస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. మన కూరలు మనం పండించుకుని అలా కోసుకుని ఇలా వండుకుంటే ఇంకా అసలు ఏం చెప్పాలి చెప్పండి. దీనిలో ఉన్న ఆనందం ఇంకా దేనిలోనూ లేదనిపిస్తుంది నాకైతే. ఏమంటారు మీరు? మీకు కూడా ఇంతేనా అనేది కామెంట్ చేయండి. ఓన్ చేస్తున్నారు. కాకరకాయ తింటావా? కాకరకాయ తింటావా చెప్పు, తినవా? వద్దా మాట్లాడినవ్వకుండా చూడండి ఎట్ట కొట్టుకుంటున్నాయో. దేనికి అనుకుంటున్నారు? క్యాండీ నా దగ్గరికి వచ్చి నుంచిందని దాన్ని పడేసి 2 కాపలా కూర్చున్నాయి, మళ్ళీ రానివ్వకుండా. అది కొన్ని ఎట్ట కొట్టుకుంటున్నాయి చూడండి. అదండి మరి ఈరోజు వీడియో. మీకేమనిపించింది రెసిపీ? మీరు ఇలాగే చేస్తారా? మరి తోటలో కూరగాయలు అప్పటికప్పుడు కోసుకొచ్చుకుని వండుకుంటే అసలు ఆనందమే వేరు కదా. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అసలు దేనిలోనూ లేని ఆనందం ఈ పంట కోయడంలో, చక్కగా దాన్ని వండుకుని తినడంలో ఉంటుంది అనిపిస్తుంది. మరి మీరు కూడా అంతే ఫీల్ అవుతారా అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.